హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ఆర్ కుకింగ్ ఛానల్. ఇవాళ నేను వండబోయే రెసిపీ పొటాటో చిప్స్ అండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. చిన్నపిల్లలకు స్నాక్స్ టైంలో క్యారెట్ బాక్స్లో చాలా టేస్ట్గా ఉంటాయండి. ముందుగా నేనైతే ఒక పొటాటో అయితే తీసుకున్నానండి. ఈ పొటాటోకి పైన స్కిన్ అయితే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న పొటాటోని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఒక గిన్నెలో చిప్స్ని వేసుకొని చిప్స్ మునిగేంత వరకు నీళ్ళు వేసి అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపుకు మనం ఒక మూకట్లోన నూనె పోసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత నూనె పోసుకోవాలి. ఈ నూనె వేడెక్కాక చిప్స్ని అందులో ఒక్కొక్కటిగా వదిలేయాలి. మేము చిప్స్ డీప్ ఫ్రై చేసేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఫుల్ ఫ్లేమ్ పెట్టుకోవడం వల్ల చిప్స్ మధ్యలో సరిగా ఉడకవండి. ఇలా డీప్ ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవాలి. ఇంకా మిగిలిన చిప్స్ కూడా ఇదే విధంగానే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో తక్కువ టైంలోన పొటాటో చిప్స్ అయితే తయారైనాయి. మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలి. ఈ రెసిపీ ఎలా ఉందో మీరు కంపల్సరీగా ట్రై చేయండి, నాకు కామెంట్ రూపంలో పెట్టండి. బాయ్ అండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. మీ కేఎస్ఆర్ కుకింగ్ ఛానల్.